మీరు త్వరగా మరి ఒకవేళ ఆయన వచ్చేస్తే త్వరగా రమ్ము మరణాత అని చెప్పిన వారు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారా? కానీ ప్రతిరోజు త్వరగా రమ్ము అన్నారు. ఓకే, ఆయన వచ్చేయటానికి ఒకవేళ రెడీగా ఉండి వచ్చేస్తే కానీ నువ్వు సిద్ధపడే స్థితిలో ఉన్నావా? ఇప్పుడు రాకడకు సూచనలు అంత్య దినాల్లో మనం ఉన్నాము, రాకడ దినాల్లో మనం ఉన్నాము ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నిజంగా ఆ పరిస్థితులు జరుగుతున్నాయి ప్రపంచంలో, దేశాలలో, రాష్ట్రాలు అన్నీ మనం చూస్తున్నాం. మోసాలు జరిగితే, లేకపోతే యుద్ధాలు జరిగితే, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, మనుషులు కలతలు, ద్వేషాలు, స్వార్థాలు కలిగి ఉంటారు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా క్లియర్గా క్లుప్తంగా మీకు ఒక మాట చెప్తాను, ఆయన వచ్చేటానికి ఎలాగో జరిగిద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఆయన వచ్చే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి రెండో రాకడ యోధా గోత్రపు కొదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి రాడు ఈసారి. మొదటి రాకడేమో భూమి మీదకి వచ్చాడు, రెండో రాకడలో భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? మధ్యాకాశానికి వస్తాడు. మొదటి రాకడలో శరీర కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా భూమి మీదకి మన మధ్యకు వచ్చాడు ఆయన. ఇప్పుడు మొదటగా దీనత్వం కలిగిన వాడు వలె, లేకపోతే తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా, గొర్రె ప్రోలినటువంటి వ్యక్తిగా ఆయన మొదట రాకడ కలిగింది. ఈసారి రెండవసారి ఆయన యోధా గోత్రపు కొదమ సింహం వలె ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు.